హాయ్ గైస్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే నేను ఒక కంప్లీట్ రియాక్ట్ అప్ టు రియాక్ట్ 18 వర్షన్ ఏదైతే ఉందో ఆ 18 వర్షన్ వరకు ఏమేమి హుక్స్ అయితే మనకి వచ్చినాయి అవైలబిలిటీ అప్ టు 18 లేటెస్ట్ వర్షన్ ఆఫ్ ది హుక్స్ ఏమేమి అయితే ఉన్నాయో ఆ హుక్స్ అన్నీ కూడా నీట్గా 1 by 1 విత్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెనేషన్ తోటి మీకు నేను వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను ఈ సిరీస్. సో ఈ సిరీస్లో వచ్చేసి నేను 1 by 1 స్క్రాచ్ లెవెల్లో మీకు రాస్తాను, నో వరీస్. ఇక్కడ చూడండి, మీకు ఆల్రెడీ నేను ఇక్కడ ఏమేమి హుక్స్ మీకు టోటల్గా అవైలబిలిటీ హుక్స్ కంప్లీట్ నథింగ్ టు లీవ్, ఏది ఒక్క హుక్ కూడా వదిలిపెట్టను. 2000 ఏదైతే రియాక్ట్ 18 ఉందో ఆ రియాక్ట్ 18 వర్షన్లో కూడా అవైలబిలిటీ ఉన్న కొత్తవి ఏమేముంది, మనకి యూజ్ ఇంపారేటివ్ హ్యాండిల్ హుక్ ఒకటి ఉంది. అలానే కొత్తగా వచ్చిన ఇంకొక హుక్ ఏంటంటే మనకి యూజ్ ఇన్సర్షన్ ఎఫెక్ట్ అని చెప్పిన ఒక హుక్ ఉంది. అట్లానే యూజ్ ఐడి ఒకటి ఉంది. అట్లనే యూజ్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ సింక్ హుక్ ఒకటి ఉంది. ఈ హుక్స్ అన్నీ కూడా నేను దేనికి దానికి సపరేట్గా చేస్తూ నా రిపాజిటరీలో వీటన్నిటిని కూడా డైలీ నేను పుష్ చేసి పెడతాను. మీరు ఏ రోజు క్లాస్ ఆ రోజు క్లాస్ విన్నోళ్ళు కావాలనుకుంటే నా రిపాజిటరీ నుంచి మీరు క్లోన్ చేసుకొని ఆ ఎగ్జాంపుల్స్ని చూసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇట్స్ వెరీ యూస్ఫుల్. రియల్ టైంలో ఎలా వాడతారో నేను కూడా మీకు ఆల్మోస్ట్ అలానే టీచ్ చేస్తాను, జనరల్గా కాకుండా. సో కాబట్టి లెట్ us స్టార్ట్స్ విత్ మన కోడ్ స్టార్ట్ చేసే ముందు జస్ట్ చిన్న నా మనవి. సో నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల నెంబర్ ఆఫ్ పీపుల్కి రీచ్ అయ్యిద్ది. అలా రీచ్ అయితే నా వీడియోస్ నెంబర్ ఆఫ్ పర్సన్స్కి వెళ్తాయి, దానివల్ల నాకు బెనిఫిట్ ఉంటుంది. రిమైనింగ్ యూజర్స్ కూడా దీన్ని యాక్సెస్ చేయగలుగుతారు. నాలెడ్జ్ విల్ బి షేర్ టు నెంబర్ ఆఫ్ పీపుల్. సో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఓకే, లెట్స్ స్టార్ట్స్ విత్ యూజ్ స్టేట్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. దట్ ఈస్ ద బేసిక్ హుక్ ఇన్ రియాక్ట్. యూజ్ స్టేట్లో మనం వర్క్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఇవన్నీ నేను ఫోల్డర్ నేమ్స్ పెట్టుకున్నాను. సో ఇక్కడ రైట్ క్లిక్ చేసి నేను న్యూ ఫైల్ అని చెప్పని క్రియేట్ చేస్తున్నాను. దాని పేరు నేను index.js అని చెప్పి పెట్టుకుంటున్నాను. ఈ index.jsలో నేను రైట్ చేసే మెథడ్ పేరు యూజ్ స్టేట్ హుక్ కాబట్టి నా కాంపోనెంట్ పేరు కూడా నేను అదే పెట్టుకుంటాను. సో ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలి, మనం RAFC అని చెప్పి అనుకుంటే రియాక్ట్ యారో ఫంక్షన్ ఆటోమేటిక్ యాడ్ అయింది. బై డిఫాల్ట్గా మన కాంపోనెంట్ యొక్క నేమ్ సెలెక్ట్ అయి ఉంటుంది. బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ బ్లింక్ అవుతూ ఉందంటే అర్థం ఏంటంటే ద కాంపోనెంట్ నేమ్ సెలెక్టెడ్ అంటారు. జస్ట్ దాన్ని రిమూవ్ చేసేసేయండి. మనం ఏదైతే ఫోల్డర్ పెట్టుకున్నామో ఆ ఫోల్డర్ నేమ్నే మనం మన కాంపోనెంట్ నేమ్ కింద తీసుకున్నాం. దట్స్ ఫైన్. సో నేను సింపుల్గా, వెరీ సింపుల్గా అర్థమయ్యేటట్టు ఒక కౌంటర్ అప్లికేషన్స్ మోస్ట్లీ తెలిసి ఉండొచ్చు, బట్ తెలిసినా కానీ ఒక్కొక్క హుక్ మొత్తం టీచ్ చేసుకుంటూ వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి నేను 1 by 1 చెప్తాను. సో ఇక్కడ డివిజన్లో వచ్చేసి మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక కౌంటర్ ప్రింట్ చేయాలి. సో కాబట్టి నేనేమంటున్నానంటే ఒక్కొక్క దానికి ఊరక కొన్ని ఎగ్జాంపుల్ లాగా పెడతాను. యూజ్ స్టేట్ ఎగ్జాంపుల్, యూజ్ స్టేట్ హుక్ ఎగ్జాంపుల్ అని పెడుతున్నాను. ఓకే, సో లెట్స్ తర్వాత ఏం చేస్తాను, నాకు ఒక కౌంటింగ్ అప్లికేషన్ అదైతే బెస్ట్ ఎగ్జాంపుల్ H4 అని చెప్పి తీసుకుంటాను. H1 అంటే చాలా పెద్దదిగా కనపడుతుంది కాబట్టి ఇక్కడ నేను కౌంట్ అనే ఒక లేబుల్ తీసుకుంటున్నాను. ఆ లేబుల్ ఎదురుగా నేను ఏదైతే ప్రింట్ చేయాలనుకుంటున్నానో, జనరల్గా మనకి ఇవన్నీ కూడా HTML ట్యాగ్స్ అనుకుంటాము, కాదు, దీస్ ఆర్ JSX ఎలిమెంట్స్. బట్ లుక్స్ లైక్స్గా మనకి HTML ట్యాగ్స్ లాగానే కనపడతాయి. ఇవన్నీ కూడా JSX ఎలిమెంట్స్. JSX ఎలిమెంట్స్ మధ్యలో ఏదన్నా జావా స్క్రిప్ట్ ఎలిమెంట్ని మనం ప్లేస్ చేయాలంటే కంపల్సరీ ఆ ఎలిమెంట్ని విత్ ఇన్ ద ముస్టాక్ బ్రాకెట్లో ఎన్క్లోజ్ చేయాలి. దట్ షుడ్ బి రిమెంబర్. ఓకే, దెన్ ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒక స్టేట్ మేనేజ్ చేయాలి. ఒక స్టేట్ మేనేజ్ చేయాలంటే డైరెక్ట్గా మనం కాన్స్టెంట్ కౌంట్ అనే ఒక వేరియబుల్ తీసుకొని 1 అని పెట్టినా కూడా మనకు వర్కౌట్ అయింది కదా సార్. మరి అటువంటప్పుడు స్టేట్ అనేది ఎందుకు వాడతామంటే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే స్టేట్ అనేది ఏమైందంటే ఈ వేరియబుల్ని అప్డేట్ చేయడానికి మనం ఏదన్నా ఒక చిన్న హ్యాండ్లర్ ఫంక్షన్ రాసి దాన్ని అప్డేట్ చేస్తే ఇట్స్ నీట్గా మనకు అప్డేట్ అయ్యిద్ది. బట్ ఎందుకు ఇక్కడ అప్డేట్ జరగదు, ఎందుకనంటే ఈ వేరియబుల్ వరకే అప్డేట్ అయ్యిద్ది కానీ ఈ కాంపోనెంట్ అనేది రీరెండర్ కాదు.
రీరెండర్ కానప్పుడు ఈ ఫస్ట్ ఏదైతే వాల్యూని ఫెట్ చేస్తుందో ఆ వాల్యూనే మనకి కనపడింది. సో మీకు అది ఎగ్జాంపుల్గా చూపించిన తర్వాత స్టేట్ని వాడదాం. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తాను, ఒక చిన్న హ్యాండ్లర్ ఫంక్షన్ రాసుకుంటాను. సో దానికి హ్యాండ్లర్ ఫంక్షన్ రాసుకోవాలంటే ఏదో ఒక బటన్ ఒకటి క్లిక్ చేసే ఈవెంట్ రాసుకోవాలి. నేను ఇంక్రిమెంట్ అని చెప్పని పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత స్పేస్ ఇచ్చేసి ఆన్ క్లిక్ అనే ఈవెంట్ని రాసుకుంటున్నాను. ఈ ఈవెంట్లో నేను కాల్ చేయాలనుకుంటున్న ఫంక్షన్ ఏంటంటే ఇంక్రిమెంట్ హ్యాండ్లర్ అని చెప్పి రాసుకుంటున్నాను. ఇంక్రిమెంట్ హ్యాండ్లర్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మెథడ్స్ రాసేటప్పుడు వీ షుడ్ ఫాలో ద స్టాండర్డ్స్. ఫస్ట్ లెటర్ స్మాల్తో స్టార్ట్ అవ్వాలి. సెకండ్ సబ్సీక్వెంట్ షుడ్ బి క్యాపిటల్ అయి ఉండాలి. సెకండ్ సబ్సీక్వెంట్ షుడ్ బి క్యాపిటల్ అయి ఉండాలి. దట్ ఈస్ ద యూనివర్సల్ స్టాండర్డ్స్. వెన్ ఎవర్ వీ కెన్ ఫాలో టు దట్, రేపు మీరు ఏదన్నా కంపెనీలో ఎంప్లాయీగా వర్క్ చేసేటప్పుడు చాలా ఈజీగా మీరు కోడ్ని అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు. దట్స్ వై వీ షుడ్ ఫాలో ద ఇండస్ట్రియల్ స్టాండర్డ్స్. ఇక్కడ ఇంక్రిమెంట్ హ్యాండ్లర్ క్లిక్ చేసినప్పుడు నేను ఏం చేస్తానంటే కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1 అని చెప్పని పెట్టాను. పెట్టిన తర్వాత నేను ఇక్కడ కన్సోల్ లాగ్ కూడా చేసుకుంటున్నా, అది ఇంక్రిమెంట్ అవుతుందా లేదా అని చెక్ చేయడం కోసం కన్సోల్ లాగ్ కూడా చేసుకుంటున్నాను. సో దట్స్ ఫైన్, అయిపోయింది. ఇప్పుడు నేను ఎప్పుడైతే ఈ బటన్ ప్రెస్ చేస్తానో ఈ ఈవెంట్ కాల్ అవుతుంది. ఈ ఈవెంట్లో కౌంట్ని రీఇంక్రిమెంట్ చేస్తున్నాను. ఆ తర్వాత కౌంట్ ప్రింట్ అవుతుంది. ఇనిషియల్గా కౌంట్ ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. ఎప్పుడైతే ఈ బటన్ ప్రెస్ చేస్తామో 2 అవ్వాలి యాజ్ పర్ మనం రాసిన కోడ్ ప్రకారం అయితే. కానీ రియాక్ట్లో అలా జరగదు. ఎందుకనంటే రియాక్ట్లో ఎప్పుడైతే ఈ కాంపోనెంట్ లోడ్ అవుతుందో ఆ కాంపోనెంట్ లోడ్ అయ్యేటప్పుడు దాని యొక్క వాల్యూ ఏదైతే ఉందో అదే కనపడింది ఎన్ని బటన్స్ క్లిక్ చేసినా కానీ. బికాస్ ఆఫ్ ఎందుకంటే రియాక్ట్లో ఎప్పుడు కూడా బటన్ క్లిక్ చేసినప్పుడు పేజీ రీరెండర్ కాదు, ఓన్లీ ఆ ఈవెంట్ వరకే జరిగింది. అదే మనకి ఇక్కడ ఏమైందంటే స్టేట్ పెట్టుకుంటే ఏ స్టేట్ వేరియబుల్ అయితే అప్డేట్ అవుతుందో ఆ ఏరియాలోనే రీరెండర్ జరిగింది అనమాట. అంటే ఆ కాంపోనెంట్ రీరెండర్ జరిగి ద వాల్యూ షుడ్ బి అప్డేటెడ్. ఈ కౌంట్ అనేది అప్డేట్, ఎందుకని ఈ కాంపోనెంట్లో ఒక స్టేట్ మారింది కాబట్టి ఇంతవరకు రీరెండర్ జరిగింది అనమాట. అలా జరగాలంటే మనం స్టేట్ మేనేజ్మెంట్ కోసం యూజ్ స్టేట్ అనే హుక్ వాడుకుంటాం. ఓకే, బిఫోర్ వాడకపోతే ఏం జరిగింది అనేది చూసి దాని తర్వాత వెళ్దాం. సో ఎన్పిఎం రన్ స్టార్ట్ అని చెప్పని కొట్టుకోవచ్చు, లేకపోతే ఎన్పిఎం స్టార్ట్ అని కొట్టినా కూడా మీకు అప్లికేషన్ ఎగ్జిక్యూట్ అయింది. నో వరీస్ అబౌట్ దట్. సో లెట్ us వెయిట్. ఫస్ట్ మన అప్లికేషన్ సర్వర్ ఓపెన్ కానివ్వండి. ఓపెన్ అయిన తర్వాత మనం వచ్చేటప్పుడు ఇక్కడ ఏముంటుంది, డాట్ యాప్ హుక్స్ సోర్స్ 1 minute. ఇక్కడ మనకి ఏదో ఎర్రర్ చూపించింది కదా, యాప్లో సోర్స్ అనేది ఏదో లేదని చెప్పని అంటుంది. ఒకసారి లోపలికి వెళ్దాం. ఇక్కడ ఏముంది, రియాక్ట్ యాప్ యూజ్ స్టేట్. ఇక్కడ మనకి ఈ కాంపోనెంట్ మనకు పనిచేయాలంటే యాప్ డాట్ జేఎస్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ యాప్ డాట్ జేఎస్ అనే ఫైల్ బయట ఉండాలి కదా మనకి, హుక్స్ బయట. ఇక్కడ యాప్ డాట్ జేఎస్ అనే ఫైల్ లేదు. బై మిస్టేక్ యాప్ డాట్ జేఎస్ అనే ఫైల్ డిలీట్ అయ్యి ఉంటుంది. సో నో ఇష్యూ అబౌట్ దట్. ఇక్కడ సోర్స్లోకి వచ్చేసి మనం ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసుకుందాం. దాని పేరు యాప్ డాట్ జేఎస్ అని చెప్పని ఫైల్ పెట్టుకుందాం. సో యాప్ డాట్ జేఎస్లో మనకు ఒక యారో ఫంక్షన్ కావాలి. ఈ యారో ఫంక్షన్లో ఏ హుక్ అయితే మనం ఇప్పుడు క్రియేట్ చేసామో ఆ హుక్ యొక్క కాంపోనెంట్ని కాల్ చేయాలి. సో కాబట్టి ఇక్కడికి వచ్చేసి మనం రైట్ క్లిక్ లెస్ దెన్ సింబల్ క్లిక్ చేసి ఏ హుక్ని కాల్ చేయాలనుకుంటున్నాం, యూజ్ స్టేట్ హుక్ అనే కాంపోనెంట్ని మనం కాల్ చేయాలనుకుంటున్నాం. సెల్ఫ్ క్లోజ్ చేసాం. ఆటోమేటిక్గా కింద బగ్ అనేది క్లియర్ అయిపోయింది చూడండి. బగ్ క్లియర్ అయింది. కాన్స్టెంట్ ఈజ్ కాన్స్టెంట్ అంది, కౌంట్ ఈజ్ కాన్స్టెంట్ అంది. ఎందుకని అంటుంది అనేది కూడా చెప్తాను మీకు. ఇక్కడ యూజ్ స్టేట్లోకి వచ్చిన తర్వాత మనం ఇక్కడ కాన్స్టెంట్ పెడితే ఎప్పుడు కూడా రీఇనిషియలైజేషన్ చేయలేము. సో కాబట్టి కంపల్సరీ మనం ఇక్కడ ఏం చేయాలి, లెట్ కానీ వేర్ కానీ యూజ్ చేయాలి. అప్పుడు మనకి ఇక్కడ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోయింది. ప్రతి చిన్న సెన్సిటివ్ పాయింట్ని మీరు బాగా అబ్జర్వ్ చేయండి. బేసిక్స్ బాగా తెలుసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ కాన్స్టెంట్ అని వాడినప్పుడు ఎప్పుడు కూడా వేరియబుల్ని వన్ టైమే ఇనిషియలైజేషన్ చేయగలం కానీ రీఇనిషియలైజేషన్ చేయలేము. సో కాబట్టి కంపల్సరీ మనం ఏం చేయాలి, రీఇనిషియలైజేషన్ చేసుకోవాలంటే దట్ షుడ్ బి లెట్ ఆర్ వేర్ అయి ఉండాలి. అదే అరే కానీ ఆబ్జెక్ట్ గానైతే మనం కాన్స్టెంట్ కింద తీసుకోవచ్చు. ఎందుకంటే ఆ యారేలో ఉన్న ఎలిమెంట్స్ అప్డేట్ చేస్తున్నాం కానీ ఆ ఆబ్జెక్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అప్డేట్ చేస్తున్నాం కానీ దాని యొక్క నేమ్ని మనం అప్డేట్ చేయట్లేదు కాబట్టి మనం వాటిని కాన్స్టెంట్స్ కింద తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనకు ఓపెన్ అయిపోయింది.
సో ఈ ఓపెన్ అయినప్పుడు ఇక్కడ యూజ్ స్టేట్ హుక్ కనపడుతుంది. ఒక్కసారి మనం ఇన్స్పెక్ట్ కూడా ఓపెన్ చేసుకుందాం. ఇన్స్పెక్ట్ లో కన్సోల్ ఓపెన్ చేసుకుందాం. సో దీన్ని కొద్దిగా నేను జూమ్ చేస్తాను మీకు బాగా కనపడేందుకు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇన్ఫర్మేషన్ లో ఏమీ ప్రింటే లేదు. నేను క్లిక్ చేసినప్పుడు ఇక్కడ 2 అని ప్రింట్ అయింది, మళ్ళీ క్లిక్ చేస్తే 3 అని ప్రింట్ అయింది, బట్ ఇక్కడ మటుకు 1 ఉంది. వెన్ ఐ రిఫ్రెష్ మళ్ళీ 1 అయిపోయింది, మళ్ళీ 2 నుంచి స్టార్ట్ అవుతుంది, 3, 4 ఇలా ఇంక్రిమెంట్ అవుతుంది. సో కాబట్టి జావా స్క్రిప్ట్ లో రాసినట్టు రియాక్ట్ లో కోడ్ రాసి ఇంక్రిమెంట్ చేయాలంటే కుదరదు. కాబట్టి మనం కంపల్సరీ దాన్ని ఒక స్టేట్ లో స్టోర్ చేసుకోవాలి. సో కాబట్టి కాన్స్టెంట్ ఓపెన్ ద బ్రాకెట్ కౌంట్ కామా సెట్ కౌంట్. సో ఏంటి సార్ ఇక్కడ సెట్ కౌంట్ అనే రాయాలా? కౌంట్ అని రాసిన తర్వాత అంటే అది మన ఇష్టం. బట్ కాకపోతే మోస్ట్ ఆఫ్ ది కోడింగ్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఆ స్టాండర్డ్స్ అనేది ఫాలో అవుతూ ఉండాలి. ఏంటిది ఆ స్టాండర్డ్ అనేది చెప్తాను. ఇది వేరియబుల్ అయితే ఈ వేరియబుల్ యొక్క డేటాని అప్డేట్ చేయటం కోసం మనం వాడేదే ఈ సెట్ కౌంట్ అనేది మెథడ్. ఫస్ట్ పారామీటర్ మనకి వేరియబుల్ అయితే, స్టేట్ వేరియబుల్ అయితే, ఆ స్టేట్ ని అప్డేట్ చేయటం కోసం మనం రాసే సెకండ్ పారామీటరే దాన్ని అప్డేట్ స్టేట్ వేరియబుల్ చేయడం కోసం మనం రాసుకునే ఒక మెథడ్. మెథడ్స్ కి ఎప్పుడు రూల్ చెప్పాను కదా, జస్ట్ ఇంతకుముందే చెప్పాను నేను. ఏమని? ఎవ్రీ మెథడ్ స్టార్ట్స్ విత్ షుడ్ స్మాల్ లెటర్ అండ్ సెకండ్ సబ్సిక్వెంట్ ఈజ్ ఎ క్యాపిటల్. ఎప్పుడైతే మీరు ఇవి బాగా అలవాటు పడతారో ఎనీ కోడ్, ఎక్కడ మీరు కోడ్ చూసినా కానీ ఈజీ టు అండర్స్టాండ్ ద కోడ్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఓకే, ఇప్పుడు మనం కాన్స్టెంట్ సెట్ కౌంట్ అని చెప్పి కౌంట్ సెట్ కౌంట్ అనేది కాన్స్టెంట్ కింద డిఫైన్ చేసాం. చెప్పాను కదా నేను, ఈ అరేస్ ని కానీ ఆబ్జెక్ట్స్ ని కానీ కాన్స్టెంట్ కింద డిఫైన్ చేసిన ప్రాబ్లం లేదు. ఎందుకనంటే మనం ఈ లోపల ఉండే ఎలిమెంట్స్ ని మనం మోడిఫై చేస్తున్నాం కానీ బయట డైరెక్ట్ సింగిల్ వేరియబుల్ కాదు కాబట్టి వాటికి ఇబ్బంది లేదన్నమాట. ఓకే, లెట్స్ ఇప్పుడు కౌంట్ అనేది ఇందులో ఉంచుదాము. ఇప్పుడు మనం ఇదే ప్రోగ్రామ్ ఆటోమేటిక్ ఏమైపోయింది, సెట్ కౌంట్ ఈజ్ అసైన్డ్ వాల్యూ బట్ నెవర్ యూజ్డ్ అంది. అంటే మనం అప్డేట్ చేయలేదు. ఇక్కడ మనం రాసేటప్పుడు ఎలా రాస్తామంటే దీన్ని డిఫరెంట్ మేనర్స్ లో రాయొచ్చు. మీరు ఒకళ్ళు చేసింది చూసి ఇంకొకళ్ళు చేసింది చూసి కన్ఫ్యూజ్ అవ్వబాకండి. వెరీ సింపుల్ గా నేను డిఫరెంట్ మేనర్స్ లో కూడా చెప్తాను. సెట్ కౌంట్ అని చెప్పని రాసిన తర్వాత ఆల్రెడీ కౌంట్ లో ఏదైతే ఉందో దానికి 1 ఎలిమెంట్ యాడ్ చేసి వర్క్ చేయమని చెప్పచ్చు. సో నెక్స్ట్ మనం ఓపెన్ చేద్దాం, ఇక్కడ రిఫ్రెష్ చేసేద్దాం. ఇక్కడ నేను ఇంక్రిమెంట్ క్లిక్ చేస్తుంటే ఎగ్జాక్ట్లీ ఇంక్రిమెంట్ వాల్యూ ప్రింట్ అవుతూ వస్తుంది కదా. సో బట్ ఇప్పుడు ఎందుకు వర్క్ అవుతుంది? స్టేట్ చేంజ్ అయినప్పుడు పేజ్ అనేది రీరెండర్ జరిగింది కాబట్టి ఆటోమేటిక్ గా ఆ కౌంట్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. అయితే కొంతమంది ఇలా రాయరు, దీన్ని ఇలా రాయరు. సో ఎందుకని రాయరంటే అది ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది ఎప్పుడు కూడా మన మెథడ్ ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ తీసుకొని వస్తుంది. సో దాని పేరే ప్రీవియస్ అని పెట్టుకుందాం. ఇక్కడ కూడా మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, వాళ్ళు రాసింది వీళ్ళు రాసింది చూసి. ప్రీవియస్ అనేది ఇట్స్ ఎ మీనింగ్ ఆఫ్ ప్రీవియస్ స్టేట్ అని అర్థం. అంతకు ముందు మన స్టేట్ లో ఏదైతే ఉందో ఆ స్టేట్ కి ఒక నెంబర్ ని మనం యాడ్ చేయమని చెప్తున్నాము. లెట్స్ కమ్ బ్యాక్, రిఫ్రెష్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తూ ఉన్నా కూడా ఇంక్రిమెంట్ జరుగుతుంది. సో ఇక్కడ మనకి ప్రీవియస్ రాసుకుంటారా, లేకపోతే డైరెక్ట్ గా స్టేట్ అని రాసుకొని స్టేట్ డాట్ 1 అని చెప్పని పెడతారా? ఏది పెట్టినా కూడా వర్క్ అయ్యేది. దట్ ఈస్ ద ప్రీవియస్ స్టేట్ వేరియబుల్. అంటే మన స్టేట్ లో ఏదైతే ప్రీవియస్ వాల్యూ ఉంటుందో అది ఇక్కడికి వస్తుంది, దానికి ప్లస్ గా ఒక వాల్యూని యాడ్ చేసుకుంటాం. సో అది బాగా అర్థం చేసుకోండి. కాకపోతే అందరూ ప్రీవియస్ అనే వాడుతుంటారు కాబట్టి, బికాస్ ఆఫ్ ప్రీవియస్ స్టేట్ కాబట్టి మనం కూడా అలానే వాడటం అలవాటు చేసుకుంటే మనం రాసింది అవతల వాళ్ళు అర్థం చేసుకుంటారు, అవతల వాళ్ళు రాసింది కూడా మనం క్లారిటీగా అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. దట్స్ అర్థమైంది అనుకుంటా. దిస్ ఈస్ ద యూజ్ స్టేట్ హుక్. ఒక స్టేట్ ని మనం మేనేజ్ చేయాలంటే ఇప్పుడు ఈ హుక్ ఇంతటితో అయిపోలేదు, మీరు గుర్తుపెట్టుకోండి. నేను రిమైనింగ్ హుక్స్ చెప్పేటప్పుడు ఈ హుక్ ని మళ్ళీ వాడుతూ ఉంటా, సందర్భానికి తగ్గట్టుగా ఈ హుక్ ను కూడా నేను వాడుతూ ఉంటాను. అప్పుడు మీకు ఈ హుక్ డిఫరెంట్ ప్లేసెస్ లో డిఫరెంట్ సినారియోస్ లో ఎలా వాడతామనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు దాకా మీరేం వరి అవ్వాల్సిన పని లేదు. 1 by 1 ఇప్పుడు ఈ క్లాస్ అయిపోయింది. ఒక్కొక్క హుక్ ఒక్కొక్క క్లాస్ కింద నేను రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడ నుంచి కంటిన్యూగా మీకు వీడియోస్ రిలీజ్ చేస్తాను. సో మీరు మటుకు నా వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ నుంచి కంటిన్యూగా ప్రొవైడ్ చేస్తాను.
దట్స్ ఓన్లీ వన్ రీజన్ నా వీడియోస్ మొత్తం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రిప్షన్ అనేది 4000 అవర్స్ ఎల్లుండితోటి కంప్లీట్ అయిపోయింది. సో కాబట్టి నేను ఇక్కడి నుంచి కూడా మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. సో సో we don't forget share, like and subscription. Okay, thank you all.